ఈ వీడియోలో మనము స్కోడా కైలాక్ ఎందుకు కొనాలి, ఎవరు కొనాలి అనే విషయాన్ని తెలుసుకుందాము. ఫస్ట్ ఇది ఏ సెగ్మెంట్కి సంబంధించింది అంటే సబ్ 4 మీటర్ ఎస్యూవీ అంటారు. అంటే 4 మీటర్స్ కన్నా తక్కువ సైజులో ఉన్న ఎస్యూవీ అనమాట. ఇది ఎస్యూవీ అని పేరు పెడతారు కానీ ఇవేం ఎస్యూవీలు కాదు, బాడీ అండ్ ఫ్రేమ్స్ కాదు, 4 వీల్ డ్రైవ్స్ కాదు. పేర్లు మాత్రం ఎస్యూవీస్ అని ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. కొద్దిమంది అది కూడా క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, దీన్ని ఎస్యూవీ అని ఎందుకు అంటున్నారు అని. మనం ఏం చేయట్లేదు, వాళ్ళే ఆ పేరు పెట్టి అమ్ముతున్నారు కాబట్టి మనం ఆ పేరు వాడాల్సి వస్తుంది అనమాట. మీరు ఈ సెగ్మెంట్లో ఉన్న కారు చూస్తుంటే ఇది మంచి డిమాండ్ ఉన్న సెగ్మెంట్ అనమాట. లెస్ దాన్ 4 మీటర్స్ ఉన్న ఎస్యూవీ. అంటే దీంట్లో ఉన్న కార్స్ అన్ని మీకు తెలుసు కదా. మన టాటా నెక్సాన్ ఉంది, మన మహీంద్రా 3XO ఉంది, అలాగే హుండాయ్ వెన్యూ ఉంది, సుజుకి బ్రెజా ఉంది, అలాగే మన కియా సోనెట్ కూడా ఉంది. ఇలాగా ఇది మంచి సెగ్మెంట్ అనమాట, మంచి డిమాండ్ ఉన్న సెగ్మెంటు. ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ ఈ సెగ్మెంట్లో ఇంకా 2 కార్లు రాబోతున్నాయి తొందరలోనే. ఒకటి రెనాల్ట్ నుంచి, ఇంకొకటి హోండా నుంచి. నేనైతే ఈ రెండు చూడ్డానికైతే ఫస్ట్ రెనాల్ట్ వాళ్ళు అయితే అది ఎలా ఉంటుంది అని అయితే చూపించారనమాట. చూడ్డానికైతే చాలా బాగుంది, కానీ అది ఫైనల్గా వచ్చినప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. హోండా అయితే కూడా నేనైతే వెయిట్ చేస్తున్నాను, వీలైనంత తొందరగా తీసుకొస్తే బాగుంటుందని. చూద్దాం వాళ్ళు తీసుకొస్తే ఎలాంటి ఇంజన్ తీసుకొస్తారు. ఫ్లెక్స్ ఫ్యూయల్స్ తీసుకురావాలి. ఇంకొచ్చే కార్లన్నీ ఇట్ హ్యాస్ టు బి ఫ్లెక్స్ ఫ్యూయల్ అనమాట. సో మీకు ఇష్యూ కూడా తెలుసు కదా, ఇప్పుడైతే మనం పెట్రోల్లో 20% మిక్స్ చేస్తున్నాము. సో గవర్నమెంట్ అయితే అప్రూవ్ చేశారు ఇప్పుడు స్టాండర్డ్స్ 30% మిక్స్ చేయొచ్చని. అది అప్పటి నుంచి ఏ కార్లలో మిక్స్ చేయాలి అని అయితే ఇంకా క్లారిటీ రాలేదు, అది వచ్చిన తర్వాత చూద్దాం. సో గవర్నమెంట్ అయితే వర్క్ చేస్తున్నారు, వీలైనంత తొందరగా ఫ్లెక్స్ ఫ్యూయల్ తీసుకురావాలి అని మ్యానుఫ్యాక్చరర్స్ కూడా చెబుతున్నారనమాట. చూద్దాం అదేమవుతుందో. ఇప్పుడైతే మీరు లెస్ దాన్ 4 మీటర్స్ ఉన్న ఎస్యూవీని చూస్తుంటే ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట. ఇది ఎందుకు కొనాలి, ఎవరు కొనాలి అని చూస్తే, ఫస్ట్ మీకు మంచి సేఫ్టీ ఉన్న కారు కావాలి అని చూస్తుంటే దీంట్లో 5 స్టార్ సేఫ్టీ ఉందన్నమాట. మన స్కోడా కార్ల గురించి తెలుసు కదా మీకు. సేఫ్టీ అనేది వీళ్ళు కాంప్రమైజ్ కారు. వీళ్ళు ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి, నేను చెప్తాను ఎందుకు కొనాలి అని. ఫస్ట్ మీకు సేఫెస్ట్ కార్ దొరుకుతుందన్నమాట. అంటే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, మంచి స్టీల్ వాడతారు. అందరూ స్టీల్ వాడతారు, కానీ మంచి క్వాలిటీ స్టీలు ఎంత కావాలి ఆ సైజుకి అనేది వీళ్ళు కరెక్ట్గా యూజ్ చేస్తారనమాట. వీళ్ళ కార్లు అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, వీళ్ళు ఇప్పుడు ఈ సైజుకి అంత వెయిట్ స్టీల్ వాడాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు ఈ సైజుకి ఎంత వెయిట్ కావాలి అంతే వాడతాము. ఎందుకంటే సేఫ్టీలో కాంప్రమైజ్ కాదలుచుకోలేదు. వాళ్ళకి తెలుసు వెయిట్ తగ్గిస్తే మైలేజ్ పెరుగుతుంది అని కూడా తెలుసు, కానీ వాళ్ళు కాంప్రమైజ్ కారనమాట. అది బ్రాండ్ అంటే. కొన్ని బ్రాండ్స్ ఉంటాయి వెయిట్ తగ్గించేస్తారు, ఎందుకు, మైలేజ్ ఎక్కువ రావాలని చెప్పి. మైలేజ్ ఎక్కువ వస్తుంది కానీ ఎవరికి నష్టం, అది మనకు నష్టం. ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కారు మనల్ని కాపాడాలి అంటే ఆ స్ట్రక్చర్ అనేది మంచిగా సాలిడ్గా ఉండాలి, మంచి స్టీల్ వాడి ఉండాలి. అది లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు క్రష్ అయిపోతుంది. వీళ్ళు అందుకే అలా కాంప్రమైజ్ కారు. మైలేజ్ తగ్గుతుందని వాళ్ళకి తెలిసినా మంచి స్టీల్ వాడతారు, దానికి ఎంత కావాలో అంత స్టీల్ వాడతారు. అది మంచి పద్ధతి అనమాట. మీకు దీంట్లో సేఫ్టీ 5 స్టార్ లభిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మంచి డ్రైవింగ్ డైనమిక్స్. అంటే డ్రైవింగ్ చేయడానికి బాగుండాలి. మీకు అర్థమయ్యేది చెప్పాలి అంటే ఫన్ టు డ్రైవ్ అనమాట. మనం చెప్పినట్టు ఆ కారు నడవాలన్నమాట. దాన్ని డ్రైవింగ్ డైనమిక్స్ అంటాం. మనం ఇలా అంటే కారు ఇలా పోవడం, ఇలా పోవడం, మనం ఎప్పుడు బ్రేక్ వేసినా ఇక్కడ ఆగకుండా అక్కడ ఆగడం, ఇలా చాలా ఉంటాయన్నమాట. ఇవన్నీ బాగా పనిచేయాలి అంటే డ్రైవింగ్ డైనమిక్స్ బాగుండాలి. వీళ్ళ కార్లు డ్రైవింగ్ డైనమిక్స్ చాలా బాగుంటాయి అన్నమాట. స్కోడా వోక్స్వాగన్ అంటే పెట్టింది పేరు సేఫ్టీకి, డ్రైవింగ్ డైనమిక్స్కి. చాలా బాగుంటాయి వీళ్ళు. ఆ డ్రైవింగ్ డైనమిక్స్ తెలిసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి ఏంటంటే, ఉదాహరణకి నేను ఇప్పుడు ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, ఇలా అంటే అది అలాగే వెళ్ళాలి, ఇలా వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలి. ఆ రోడ్కి, ఆ టైర్కి, ఆ స్టీరింగ్ వీల్కి మనకు ఆ కనెక్షన్ ఏర్పడాలి. ఆ కారుకి మనకి ఒక కనెక్షన్ ఉంటుంది అన్నమాట. మనం ఎలా అనుకుంటే అలా నడుస్తుంది కారు, దాన్ని డ్రైవింగ్ డైనమిక్స్ అంటామన్నమాట. అది చాలా బాగుంటుంది. మీకు కొద్దిమంది ఉంటారు కదా డ్రైవింగ్ ఎంథ్యూజిస్టులు, డ్రైవింగ్ ఎంజాయ్ చేసేవాళ్ళు, కారు చాలా బాగుండాలి డ్రైవ్ చేసేకి అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట. వాళ్ళకేనా అంటే కాదు, అందరికీ మంచి కారే ఇది. డ్రైవింగ్ డైనమిక్స్ వద్దని ఎవరు అనుకుంటారు? మనం అనుకున్నట్టు నడవాలి కదా కార్ అంటే, ఇది అలాగే ఉంటుంది. డ్రైవింగ్ ఎంథ్యూజిస్టులకైనా, మామూలు తెలియని వాళ్ళకైనా ఇది సూపర్ కార్ అనమాట.
ఫన్ టు డ్రైవ్, చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటని చూస్తే దీంట్లో సీటింగ్ కంఫర్టు, లోపల కూర్చున్నప్పుడు ఆ విజిబిలిటీ, లోపల ఫిట్ అండ్ ఫినిష్, ఆ క్వాలిటీ మెటీరియల్, ఆ కలర్ కాంబినేషన్స్, అది కూడా చూడడానికి చాలా బాగుంది. ఎక్స్టీరియర్ చూడడానికి సింపుల్గా చాలా బాగుంది. ఎప్పుడైనా సింపుల్ డిజైన్స్ చాలా బాగుంటాయి, అవి అప్పటికీ చూడడానికి అలాగే ఉంటాయి, చాలా బాగా అనిపిస్తాయి. ఓవర్ డిజైను, ఎక్స్ట్రా డిజైన్ చేస్తే ఇప్పుడు కొనేటప్పుడు బాగుంది అని కొంటాం మనమే ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇదేంది ఇలా ఉంది అని మనకే అనిపిస్తుంది అనమాట. అలా అనిపించకుండా ఉండాలి అంటే అవి సింపుల్ డిజైన్స్ ఉండాలన్నమాట. ఇది అలాంటి సింపుల్ డిజైన్. ఫ్రంట్ అయినా, సైడ్ నుంచి చూసినా, మీరు రియర్ నుంచి చూసినా చాలా బాగుంది. అన్ని యాంగిల్స్ నుంచి చాలా బాగా డిజైన్ చేశారు. చాలా సింపుల్ డిజైన్ అనమాట. సింపుల్ అంటే బాగుంది కూడా, సింపుల్గా ఉంది, బాగా కూడా ఉంది అనమాట. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అదేవిధంగా లోపల చూస్తే కూడా చాలా మంచిగా ప్రీమియంగా అనిపిస్తుంది మీకు. తర్వాత సీటింగ్ కంఫర్టు, మీకు సస్పెన్షను, సీటింగ్ కంఫర్టు, ఆ స్టీరింగ్, ఆ ఫీలింగు, ఆ కనెక్టెడ్ ఫీలింగు, ఆ రైడ్ అండ్ హ్యాండ్లింగు. వీళ్ళది ఇంకోటి చెప్పాను కదా, ఇదంతా డ్రైవింగ్ డైనమిక్స్లోనే వస్తుంది. అంటే మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఆ కంఫర్ట్, మీకు సిటీలో వెళ్ళినా, హైవేలో వెళ్ళినా ఆ కంఫర్ట్ ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి, ప్లాంటెడ్గా ఉండాలి, మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అదన్నీ మీకు ఈ కార్లో దొరుకుతాయి అన్నమాట. డ్రైవింగ్కి సంబంధించి అన్నీ దీంట్లో ఉన్నాయి. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అనమాట. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఎందుకు కొనాలి అంటే, దీంట్లో మంచి ఇంజిన్ ఒకటి ఉందన్నమాట. 1 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది మంచి ఇంజిన్ అని ఎందుకు అంటున్నానంటే, ఇదే ఇంజిన్ వాళ్ళు పెద్ద సెగ్మెంట్లో కూడా ఇస్తున్నారు అనమాట. మన కుషాక్లో ఉన్నది, టైగూన్లో ఉన్నది కూడా సేమ్ ఇంజిన్. అంటే ఇది పేరుకే 1 లీటర్, కానీ పవర్ అయితే చాలా బాగుంటుంది, మీకు పవర్ఫుల్గా ఉంటుంది. మీకు మంచి పవర్, టార్క్ కావాలి, ఇన్స్టంట్ పవర్ కావాలి, ఇన్స్టంట్ ఎనర్జీ కావాలంటే మీకు ఇది మంచి ఆప్షన్. ఆ కార్కి ఆ కాంబినేషన్ ఇంజిన్ చాలా బాగుంటుంది అనమాట. సో మీకు ఎందుకు కొనాలి అంటే ఇవి ప్లస్ పాయింట్స్. సేఫ్టీ ఉంది, 5 స్టార్ సేఫ్టీ ఉంది, మంచి డ్రైవింగ్ డైనమిక్స్ ఉంది, ఫన్ టు డ్రైవ్. అదేవిధంగా మీకు మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్, మంచి సీటింగ్ పొజిషను, మంచి కంఫర్టబుల్ సీట్స్, మంచి పవర్ఫుల్ ఇంజను, ఇవన్నీ మీకు లభిస్తాయి అన్నమాట. అదేవిధంగా ఎవరు కొనాలి అని చూస్తే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫన్ టు డ్రైవ్ ఎంజాయ్ చేసేవాళ్ళు, డ్రైవింగ్ ఎంజాయ్ చేసేవాళ్ళు, నాకు ఫన్ టు డ్రైవ్ కావాలి. ఫన్ టు డ్రైవ్ అంటే ఇవన్నీ కాంబినేషన్స్ ఉండాలి. ఇంజన్ బాగుండి డ్రైవింగ్ డైనమిక్స్ లేకపోయినా బాగోదు. మీది బాగా అర్థం చేసుకోండి. ఇంజన్ బాగుంటుంది కొన్ని బ్రాండ్స్లో, డ్రైవింగ్ డైనమిక్స్ ఉండదు. కొన్ని కార్లలో రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది, ఇంజన్ బాగుంటుంది. ఒకటి బాగుంటే ఒకటి బాగుండదు అనమాట. ఇదంతా కాంబినేషన్. మంచి చాసిస్ ఉండాలి. అది ఇంజనీరింగ్ డిజైన్ నుంచే రావాలన్నమాట. డ్రైవింగ్ డైనమిక్స్ అని ఇంజనీరింగ్ చేస్తారు, డిజైన్ చేస్తారు కదా, అప్పటి నుంచే రావాలి. మంచి డ్రైవింగ్ డైనమిక్స్ డిజైన్ చేసి, మంచి స్టీల్ వాడి, మంచి చాసిస్ వాడి, ప్లాట్ఫామ్ మంచిది వాడి, మంచి మెటీరియల్స్ వాడి, మంచి క్వాలిటీ మెటీరియల్స్ వాడి, దానికి తగిన మంచి ఇంజన్ ఇస్తే ఇవన్నీ మనకి అప్పుడు దొరుకుతుంది. ఫన్ టు డ్రైవ్ కార్ అనేది, ఎంతూజియస్టుల కార్లు అనేది అప్పుడు మనకు లభిస్తాయి అన్నమాట. మీకు ఇది అలాగే ఉంటుంది. ఇది అందరికీ, ఫ్యామిలీకి బాగుంటుంది. నా ఫన్ టు డ్రైవ్ కావాలనుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. కార్ ఎంతూజియస్టులకు బాగుంటుంది, నార్మల్గా వాడే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇక మీరు దీన్ని సిటీకైనా వాడచ్చు, హైవేకి కూడా వాడచ్చు. మీకు రెండింటికి సూపర్గా ఉంటుంది అనమాట. మంచి సస్పెన్షను, మీకు సిటీకి బాగుంటుంది, హైవేకి చెప్పాల్సిన పనే లేదు. ప్లాంటెడ్గా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది, కనెక్టెడ్, మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకేంటంటే దీంట్లో మీకు మాన్యువల్ కావాలన్నా మాన్యువల్ దొరుకుతుంది, ఆటోమేటిక్ కావాలంటే కూడా మంచి ఆటోమేటిక్ ఉంది దీంట్లో. అది టార్క్ అనమాట. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, మీకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలి, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషలీ ఆటోమేటిక్లో అంటే CVT టార్క్ కన్వర్టర్ చాలా బాగుంటుంది. దీంట్లో మనకు టార్క్ కన్వర్టర్ వస్తుంది. మీకు సిటీలో ఎక్కువ, ఇప్పుడు కొద్దిమంది నేను ఎక్కువ సిటీలో వాడుతూ ఉంటాను, నేను డ్రైవ్ చేసే చోట, నేను వెళ్ళే చోట ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, నాకు మాన్యువల్ వద్దు, మంచి సేఫ్టీ కారు, మంచి సేఫెస్ట్ కార్ చెప్పండి, లెస్ దాన్ 4 మీటర్లు అంటూ ఉంటారు కదా, ఇది మీకు మంచి ఆప్షన్. ఫన్ టు డ్రైవ్, సేఫ్టీ, డ్రైవింగ్ డైనమిక్స్, అన్నీ బాగున్నాయి. మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్,
ప్రైస్ కూడా చెప్తాను మీకు. మంచి ప్రైస్ బ్రాకెట్లోనే దొరుకుతుంది మనకి. ఇది ఎక్కువ కాస్ట్లీ కూడా కాదు వేరే కార్లతో కంపేర్ చేస్తే, ఇన్ని ప్లస్ పాయింట్స్ పెట్టుకొని. సో ఇది మీకు సిటీకి కావాలంటే ఆటోమేటిక్ తీసుకోండి, చాలా బాగుంటుంది. టార్క్ కన్వర్టర్ చాలా బాగుంటుంది ట్రాన్స్మిషన్. ఇప్పుడు చాలామంది మాన్యువల్ నుంచి ఆటోమేటిక్కి స్విచ్ అవుతున్నారు అనమాట. ఏంది ఇదే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఎందుకు అనవసరంగా ఈ క్లచ్ ఈ గేర్ మారుస్తూ ఉండడం, ఆటోమేటిక్ ఈజ్ ఫైన్ అనేసి ఆటోమేటిక్ తీసుకుంటున్నారు. నాకు తెలిసి స్లోలీ మ్యాక్సిమం ఆటోమేటిక్సే రాబోతాయి ఫ్యూచర్లో. అందరూ దానికే కూడా స్విచ్ అయిపోతారు నాకు తెలిసి. ఆ రోడ్స్ అలాగే ఉన్నాయి, ట్రాఫిక్ అలాగే ఉంది కాబట్టి ఆటోమేటిక్ కూడా బాగుంటుంది డ్రైవ్ చేసేటప్పుడు, కన్వీనియంట్గా సౌకర్యవంతంగా ఉంటుంది. సో ఇప్పుడైతే కాస్త టెక్నికల్ డీటెయిల్స్ చూస్తాం. ఈ ఇంజిన్ చెప్పాను కదా 1 లీటర్ TSI అనేసి, చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నారు. మంచి ట్రైడ్ అండ్ టెస్టెడ్ కూడా, చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లో మనకి 3 సిలిండర్ వస్తుంది. ఇంకొకటి యాక్చువల్ ఫిగర్ చూస్తే ఇది 999 cc అనమాట. దీంట్లో పవర్ చూస్తే 85 కిలోవాట్ ఉంది. అలాగే టార్క్ చూస్తే 178 న్యూటన్ మీటర్స్ ఉంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అలాగే 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ వస్తుంది, చాలా బాగుంటుంది ఇది. అదేవిధంగా మైలేజ్ విషయానికి వస్తే మాన్యువల్ వచ్చేసి 19.68 ఉంది, ఆటోమేటిక్ చూస్తే 19 వస్తుంది అనమాట మైలేజ్. మంచి మైలేజ్ అది, ఈ వెయిట్కి ఈ కార్కి మంచి మైలేజ్ అనమాట. తర్వాత డైమెన్షన్స్ విషయానికి వస్తే లెంత్ మనకి 3995 mm ఉంది. అలాగే విడ్త్ చూస్తే 1783 mm వస్తుంది. హైట్ చూస్తే 1619 mm ఉంది. అలాగే వీల్ బేస్ చూస్తే 2566 mm ఉందన్నమాట. గ్రౌండ్ క్లియరెన్స్ 189 mm ఉంది, మంచి గ్రౌండ్ క్లియరెన్స్. బూట్ స్పేస్ కూడా చూస్తే మంచి బూట్ స్పేస్ ఉంది, 446 లీటర్స్ ఉంది. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే 45 లీటర్స్ ఉందన్నమాట. కర్బ్ వెయిట్ కూడా ఇచ్చారు. కొన్ని బ్రాండ్స్ ఇవన్నీ మెన్షన్ చేయరు, దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. కొన్ని బ్రాండ్స్ అయితే గ్రౌండ్ క్లియరెన్స్ మెన్షన్ చేయరు, కర్బ్ వెయిట్ మెన్షన్ చేయరు, అది బరువు ఎంత ఉంది ఎంత అని. ఇది జనాలకు తెలియాల్సిన విషయం కదా. ఐ డోంట్ నో. మైలేజ్ కూడా మెన్షన్ చేయరు కొందరైతే, కొన్ని బ్రాండ్స్. ఇది వెయిట్ ఎంత ఉందని చూస్తే మనకు మాన్యువల్ 1169 నుంచి 1219 మధ్యలో ఉందంట. ఓకే, ఇది కర్బ్ వెయిట్. అలాగే ఆటోమేటిక్ చూస్తే మనము 1213 నుంచి 1255 మధ్యలో ఉంటుందంట. ఓకే, బేస్డ్ ఆన్ మోడల్ వేరియంట్ని బట్టి మారుతూ ఉంటుంది, అది మాన్యువల్ ఆటోమేటిక్గా ఫీచర్స్ని బట్టి వెయిట్ మారుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రైజింగ్ విషయం తెలుసుకుందాము. నేను చెప్పాను కదా, ఇన్ని క్వాలిటీస్ ఉన్న కారు ఈ ప్రైస్లో రావడం అంటే చాలా మంచి విషయం. ఇది మాన్యువల్లో చూస్తే 7,60,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైజు. అదేవిధంగా ఆన్ రోడ్ చూస్తే 9 lakhs, అరౌండ్ 9 lakhs ఆ ప్రైస్ బ్రాకెట్లో వస్తుంది అనమాట. ఆటోమేటిక్ చూస్తే 9,25,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. మనకు ఆన్ రోడ్ చూస్తే అరౌండ్ 10,90,000 ఆ ప్రైస్ బ్రాకెట్లో వస్తుంది అనమాట. ఈ ప్రైస్ బ్రాకెట్లో నేను చెప్పాను కదా, రెండు మంచి రేట్కి వస్తున్నాయి అనమాట. ఇది ఆటోమేటిక్ మనకి ఆల్మోస్ట్ 11 lakhsకి వచ్చేస్తుంది. ఇది కూడా మంచి ఆప్షన్ అనమాట మీకు ఇది అండి. ఎందుకు కొనాలి, ఎవరు కొనాలి అంటే చెప్పాను కదా, మీకు మంచి సేఫ్టీ, ఈ సెగ్మెంట్లో చూడడానికి బాగున్న కారు, మంచి గ్రౌండ్ క్లియరెన్సు, మంచి సీటింగ్ పొజిషను, మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్, సిటీకి హైవేకి రెండింటికి పనికొస్తుంది. మీకు ఎప్పుడైనా సిటీకి వాడుకోండి, మీరు ఎప్పుడైనా హైవేలో ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు పీస్ ఆఫ్ మైండ్తో వెళ్ళచ్చు, ఎందుకంటే సేఫ్టీ ఉంది, చాలా స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి మంచి చాయిస్ అనమాట ఇది. ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది గుడ్ లుకింగ్ కార్స్, మంచి లుక్స్తో పాటు నేను చెప్పాను కదా ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. సేఫ్టీ మెయిన్లీ, రైడ్ అండ్ హ్యాండ్లింగ్, డ్రైవింగ్ డైనమిక్స్ అంటాం కదా, సూపర్ కార్ అనమాట. ప్రైస్ కూడా చూసారు కదా, ప్రైస్ కూడా మంచి రేట్లోనే దొరుకుతుంది మనకి, ఎక్కువ ప్రైస్ కూడా అనిపించలేదు ఈ క్వాలిటీస్కి. సో మీరు దేనికి ఫస్ట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, అది మాన్యువల్ అయినా ఆటోమేటిక్ అయినా మీరు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడే మీకు తెలుస్తుంది, తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.